జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గా గెలుపుపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సంతోషపడాలో బాధపడాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమిండ్ల శ్రీనివాస్ ఎమ్మెల్యే సంజయ్ ను కలిసిన కొద్ది రోజుల్లోనే చైర్పర్సన్ పదవిలో కూర్చోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి పదవి ఇవ్వాలని తాను మొదటి నుంచే కోరుతున్నట్లు తెలిపారు. ఇకపై పార్టీలో కొనసాగాలా వద్దా అన్న సందిగ్ధం నెలకొందన్నారు. ఎమ్మెల్యే నాయకత్వంలోనే పనిచేయాలంటే ఇంకా కాంగ్రెస్ లో కొనసాగాలా అని ప్రశ్నించారు. అభివృద్ది పేరుతో పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఎందుకని ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యే సంజయ్ ఉన్నంతకాలం వేధింపులు కొనసాగుతాయని ఆరోపించారు. ఇన్ని బాధలు ఇన్ని అవమానాలు తట్టుకునే కానీ నిలబడుతున్నా. ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు, ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు అని చెప్పి అంటున్నాను. 20వ తారీఖు నాడు ఏదైతే ఎమ్మెల్యే గారితో కలిసిండట, 28 నాడు ఏదో మరి నామినేషన్ ఇంట్రడ్యూషన్ తెలియదు, 28, 29, 30 నాకు తెలియదు. ఇప్పుడు ఆయన కుర్చీలో కూర్చున్నాడు. మరి ఈయన కానీ ఏమనుబంధం, ఏ రుణం తీసుకుంటున్నా ఏందో మాకు తెలియదా. మమ్మల్ని బలి పెడుతున్నావు కదా, నువ్వు మమ్మల్ని బలి పెడుతున్నావు కదా అంటున్నాయి అనేది. నేను బీఆర్ఎస్కి చేయలేదు, బీజేపీకి చేయలేదు. కాంగ్రెస్ అన్యాయం జరిగింది. టికెట్లు దొంగ లెక్క ఎత్తుకపోయిండు, అర్ధరాత్రి కన్నం వేసి ఎత్తుకపోయిండు, పక్కిండు కన్నం వేసి ఎత్తుకపోతాడో ఎమ్మెల్యే గారు మన టికెట్లు ఎత్తుకపోయిండు, బీఫామ్ చేతి గుర్తు ఎత్తుకపోయిండు కాబట్టి మన విధిలోకి ఏదైతే ఉందో ఇవాళ ఈ వేరే గుర్తుతో మీ ముందుకు వచ్చినామని చెప్పిన తప్ప ఏం మాట్లాడలేదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ భిన్నగా మాట్లాడలేదు. మరి అసలు ఈ మానసిక క్షోభ అనేది దీనికి ముగింపు ఎట్లా వస్తుంది ఏంది అనేది నాకు కూడా ఉంచుకోలేకపోతున్నాయి. అని ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పండి. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పండి.